హిందూ సంప్రదాయంలో అత్యంత మాంసంగా కూడా ఇటు శ్రావణ మాసాన్ని అయితే భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కూడా ఇటు ఆగస్టు 13వ తేదీ నుంచి వెళ్ళి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క శ్రావణ మాసం రోజులు అయితే కొనసాగుతాయి. మొత్తంగా కూడా ఇవాళ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులతో అయితే ఆలయాలు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వరంగల్లోని ఎంజిఎం సర్కిల్ వద్ద ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి మాత ఆలయం వద్ద మనం ఉన్నాము. చూసుకోవచ్చు ఇప్పటికే ఇటు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో ఇటు రాజరాజేశ్వరి మాత దేవాలయానికి చేరుకొని కూడా ఇటు ఏదైతే తల్లికి ప్రత్యేక పూజలు చేస్తూ కూడా ఇటు దేవతామూర్తులను కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ప్రధాన అర్చకులు లక్ష్మణ్ అయ్య గారు ఉన్నారు. అసలు ఇవాళ శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి, ఇవాళ మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఎలాంటి మంచి జరుగుతుందనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో లక్ష్మణ్ అయ్య గారు ఉన్నారు. సరే చెప్పండి, ఇవాళ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి పూజలు చేస్తే మంచి కలుగుతుంది? శ్రావణ మాసం అంటే స్త్రీలు పూజించే వ్రతం. ఎచ్చట స్త్రీలు పూజిస్తారో ఎత్ర నార్యస్తు పూజితే తత్ర దేవత రమ అనే శాస్త్రానికి ఈ యొక్క శ్రావణ మాసం ప్రతీక అన్నట్టు. అయితే శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం అంటారు. ఈ గుడిలో 1976 నుండి సామూహిక సహస్ర వరలక్ష్మి వ్రతాలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ పొద్దున ఉదయం అమ్మవారికి నవరసాభిషేకాలతోని మరియు కుంకుమ పూజలతోని 11:30కు అక్కడ సామూహిక సహస్ర వరలక్ష్మి వ్రతాలు భోజన ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ శ్రావణ మాసం ఈ వరలక్ష్మి ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు తానంతర తానే కుడినంబను పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు కనుక మీరు నోముకుంటే మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఉంటాయని. అష్టైశ్వర్యాలంటే డబ్బు కాదండి, ఇది వర్ష ఋతువు. గ్రీష్మ ఋతువులో వర్షాలు పడాలి, అక్కడ పడకపోతే కనీసానికి వర్ష ఋతువులోనే వర్షాలు పడతాయి. ఈ స్త్రీలందరూ పూజించడం వల్ల వర్షాలు సస్యశ్యామృతిగా ఉండి దేశము రాష్ట్రము మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండడానికి కోసమే ఈ వ్రతాలు వీళ్ళు చేయడం అన్నట్టు. దీనివల్ల మన అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమ్మవారు తనంతర తానే చెప్పింది కాబట్టి అప్పటి నుండి వరలక్ష్మి వ్రతాన్ని వీళ్ళందరూ చేస్తున్నారండి. ప్రత్యేకంగా కూడా ఇవాళ ఈ ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఈ ఆలయంలో శ్రీచక్రార్చన పూజ జరుగుతుందండి. పొద్దున నుండి సాయంత్రం వరకు పంచార్చనలు అంటారు వాటిని. గణపతి, లలిత, రాజశ్యామల, వార్తాలి, పర ఈ 5 అర్చనలు కలిపితే పంచార్చనలు అంటారు. ఈ పంచార్చనలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. వాళ్ళ విశేషంగా ఇంకా అమ్మవారికి విశేషంగా జరుగుతాయండి. మొత్తంగా కూడా ఏదైతే శ్రావణ మాసం సంబంధించి కూడా హిందూ సంప్రదాయాలు కూడా ఒకటి మాసంగా కూడా అయితే భక్తులు అయితే భావిస్తారు. ప్రధానంగా హిందూ సంప్రదాయాల్లో శ్రావణ మాసాన్ని కూడా అత్యంత పవిత్రమైన మాసంలో కూడా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం కూడా 2026లో శ్రావణ మాసం ఆగస్టు 13 నుంచి కూడా సెప్టెంబర్ 13 వరకు కూడా కొనసాగుతుంది. ఈ మాసంలో ఇటు ముఖ్యంగా ఇటు శివుడు, లక్ష్మీదేవి, ఇటు గౌరీదేవి తదితర దేవత మూర్తులకు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం కూడా విశేషంగా కూడా అయితే భక్తులు భావిస్తారు. అయితే ముఖ్యంగా కూడా ఇటు శ్రావణ సోమవారాలు శివారాధనలు ప్రత్యేకమైన భావిస్తారు. భక్తులు ఇటు శివాలయాల్లో వెళ్ళి అభిషేకాలు, రుద్రాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. మనం చూడవచ్చు ఇప్పటికే కూడా ఇటు ఏదైతే పెద్ద సంఖ్యలో కూడా ఇటు మహిళలు అయితే ఇటు దేవతామూర్తులకు సంబంధించి కూడా ఒడిబియ్యం అంటారు. ఒడిబియ్యం అంటే ఒడిబియ్యం అంటే బియ్యంతో పాటు ఇటు పువ్వులు, ఇటు ఏదైతే గాజులు, ఇటు చీర, సారా, ఇటు పసుపు, కుంకుమ లాంటివి సంబంధించి కూడా దేవతామూర్తులకు ఏదైతే అప్పచెప్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తే కూడా ఇటు భక్తులకు సంబంధించి కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారంటూ కూడా ఇటు ప్రధానంగా కూడా భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక్కడ దేవాలయాలకు సంబంధించి కూడా ఇవాళ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కూడా ఇటు దేవతామూర్తులకు కూడా ఒడిబియ్యం సంబంధించి కూడా అప్పచెప్తుంటారు భక్తులు. అయితే మొత్తంగా కూడా ఈ మాసంలో ఇటు ఈ శ్రావణ సోమవారాలు ముఖ్యంగా కూడా ఇటు శ్రావణ సోమవారాలు శివారాధనకు కూడా ప్రత్యేకంగా భావిస్తారు. ఇటు భక్తులు ఇటు శివాలయాలకు వెళ్ళి కూడా అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అలాగే శ్రావణ మాసం శుక్రవారాలు కూడా వరలక్ష్మి వ్రతం మహిళలకు ఎంతో ముఖ్యమైనదని కూడా చెప్పవచ్చు. ఇటు కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని కూడా మహిళలు ముఖ్యంగా కూడా ఇంటి వద్దనే ఇటు వరలక్ష్మి దేవికి సంబంధించి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ముఖ్యంగా కూడా నాగుల పంచమి తో పాటు ఇటు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి అనేక పర్వదినాలు కూడా వస్తుంటాయి. దీంతో గ్రామాలలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆలయాలు కూడా కిలకిలాడుతూ
కిటకీలు ఆడటంతో పాటు కూడా ఇటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా కూడా ఇటు శ్రావణ మాసం రావడంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆలయాలు అయితే భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇటు ఏదైతే ముఖ్యంగా కూడా ఇటు మహిళలు అయితే ఇంటి వద్దనే ఇటు వరలక్ష్మి వ్రతాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇటు తోటి మహిళలు పిలిచి కూడా వైనాలు కూడా ఇస్తూనే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే మొత్తంగా కూడా ఇలాంటి వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తే ఇటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దీంతో పాటు ఇటు ఏదైతే భర్తలకు సంబంధించిన ఆయుష్ సంబంధించి కావచ్చు, అష్టైశ్వర్యాలు కలగాలి, సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు భావిస్తారు. కాబట్టి ప్రముఖంగా కూడా ఇటు శ్రావణ మాసం రోజున వరలక్ష్మి వ్రతాలు అయితే మహిళలు ఎక్కువగా ఇంటి వద్ద పూజలు నిర్వహిస్తుంటారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాత ఇటు ఆలయాలకు చేరుకొని ఆలయాలకు సంబంధించి కూడా దేవతామూర్తులను కూడా దర్శించుకుంటారు. ముఖ్యంగా కూడా ఒడిబియ్యం సంబంధించి కూడా కార్యక్రమాలు చేపడతారు. ఒడిబియ్యంతో పాటు పువ్వులు, పసుపు, చీర, సార, కుంకుమ లాంటి గాజులు లాంటి వస్తువులను కూడా దేవతామూర్తులకు కూడా అప్పచెప్పి ఇటు దేవతామూర్తులను కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మొత్తంగా కూడా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పలు ఆలయాలు అయితే భక్తులతో కిటకిలాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.